నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడు, నేను సాత్వికుడను, దీనుడను. ఎవరైనా ఈ భూమి మీద నీతో చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా? నేను సాత్వికుడను, నేను దీనుడను. ఎవరైనా నీతో అనగలడా? మీ నాన్నే నీతో అనడు, నీ భర్తే నీతో అనడు, నీ బిడ్డలే నీతో అనడు కదా, మీ అమ్మే నీతో అనదు, అవునా కదా? మీ అమ్మ అనొచ్చు, అమ్మాయి అంట్లు గడుగు అంటే, నాకు ఇప్పుడు కుదరదు పో, నేను తర్వాత కాదు, నేను ఇప్పుడు కూడా నేను చేయలేను పో అన్నావు అనుకో, మీ అమ్మ ఏమనిద్ది నిన్ను? ఓహో, నీకు ముదిరింది, ఈ పగల కొడతా కడుగు, మీ అమ్మే అనేది, కన్న తల్లి అనేది, అవునా? మేరీ నిన్ను అనలేదా? మీ అమ్మ అన్నదా? అందరిని అంటాది. మమ్మల్ని కూడా తిట్లా, మా అమ్మ మా నాన్న మమ్మల్ని కూడా తిడతారు. అంటే ఏంది? మనం నేను చేయలేను అంటే. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. చూడు, నువ్వు ప్రయాసలో ఉండా, మెంటల్ టెన్షన్లో ఉండా, అనేక రకాల దురాలోచనలతో ఉండా, అనేక రకమైనటువంటి నువ్వు అనేక రకమైన పనులు చేసి వచ్చినా కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. చూడు ఎంత అభయం ఇచ్చాడో. నువ్వు నా దగ్గరికి రాగలిగితే నేను నీకు విశ్రాంతినిస్తాను కదా, నేను నీకు నెమ్మదినిస్తాను కదా, నేను నీకు సంతోషాన్ని ఇస్తాను కదా, నేను నీకు సమాధానం